బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఏదులాబాద్ లో కరెంటు స్తంభాన్ని ఓ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు భార్గవ్, వర్షిత్ గా గుర్తించారు. ప్రవీణ్ కు తీవ్ర గాయాలు కావడంతో అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. మరో వ్యక్తి దినేష్ కు ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. ఇక భార్గవ్, వర్షిత్ మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారులో నలుగురు ప్రయాణిస్తున్నట్టు సమాచారం. కరెంటు స్తంభాన్ని బలంగా ఢీకొట్టడంతో కారు ముందు భాగమంతా నుజ్జునుజ్జైపోయింది. అయితే వీరంతా ఏదులాబాద్లోని ఓ ఫామ్ హౌస్ లో బస చేసి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. దీంతో మద్యం మత్తులో ఈ ఘటన జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఏదులాబాద్ లో కరెంటు స్తంభాన్ని ఓ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు భార్గవ్, వర్షిత్ గా గుర్తించారు పోలీసులు. ప్రవీణ్ కు తీవ్ర గాయాలు కావడంతో అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో వ్యక్తి దినేష్ కు ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. ఇక భార్గవ్, వర్షిత్ మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారులో నలుగురు ప్రయాణిస్తున్నట్టు సమాచారం. కరెంటు స్తంభాన్ని బలంగా ఢీకొట్టడంతో కారు ముందు భాగమంతా నుజ్జునుజ్జైంది. అయితే వీరంతా ఏదులాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో బస చేసి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. దీంతో మద్యం మత్తులో ఈ ఘటన జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఏదులాబాద్ లో కరెంటు స్తంభాన్ని ఓ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు భార్గవ్, వర్షిత్ గా గుర్తించారు పోలీసులు. ప్రవీణ్ కు తీవ్ర గాయాలు కావడంతో అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో వ్యక్తి దినేష్ కు ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. ఇక భార్గవ్, వర్షిత్ మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారులో నలుగురు ప్రయాణిస్తున్నట్టు సమాచారం. కరెంటు స్తంభాన్ని బలంగా ఢీకొట్టడంతో కారు ముందు భాగమంతా నుజ్జునుజ్జైంది. అయితే వీరంతా ఏదులాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో బస చేసి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. దీంతో మద్యం మత్తులో ఈ ఘటన జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి, ఇక్కడ విజువల్స్ చూస్తుంటే కారు మొత్తం నుజ్జునుజ్జైపోయింది. ఈ ప్రమాదం అనేది చాలా భయంకరంగా జరిగిందని అనుకోవచ్చు. ఇద్దరు మృతదేహాలు లభ్యమైనట్టు తెలుస్తోంది. వాళ్ళ ఏజ్ ఎంత, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలపండి. శ్రవంతి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున మాదారం ఏదిలాబాద్ మార్గంలో కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభానికి అయితే ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఐటీ ఉద్యోగులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి కూడా తెలుస్తుంది. మృతులను అయత్ నగర్ మండలం కుల్లంటూర్ కు చెందిన భార్గవ్, సైనిక్పూర్ కి చెందిన వర్షిత్ గా అయితే గుర్తించారు. గాయపడిన ప్రవీణ్ యాదవ్, దినేష్ ను ఆసుపత్రికి అయితే తరలించి చికిత్స అందిస్తున్నారు. మితిమీరిన వేగంతో కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. వీరంతా మాదాపూర్ లోని ఓ ఐటీ సంస్థలో ఉద్యోగులుగా చేస్తున్నారు. మాదారంలో ఉన్న గెస్ట్ హౌస్ లో విందు చేసుకొని కారులో బయటకు వచ్చిన సందర్భంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే దాదాపు దీనిలో ఇద్దరు చనిపోగా మిగతా వారందరికీ వైద్య చికిత్సలు అయితే అందిస్తున్నారు.
అయితే కారు అదుపు తప్పడం గల కారణాలు నైట్ విందే కారణం అన్నట్టుగా కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. అట్లనే మద్యం మత్తులో జరిగి ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. దానిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేపడుతున్నారు. థ్యాంక్ యూ లెనిన్.